E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. పీఎం మోదీ. శ్రీకృష్ణుడు గీతాబోధ అనుసారమే అక్రమ నిర్మాణాల కూల్చివేత. రేవంత్ రెడ్డి. రాజకీయంగా ఎదుర్కొనలేకే పల్లాపై అక్రమ కేసులు. హరీష్ రావు. కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న వాల్మీకి స్కామ్. కేటీఆర్. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను స్వాగతిస్తున్నాం. సిపిఐ నేత నారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ ఉమేష్ యాదవ్. మహిళలపై పెరుగుతున్న నేరాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. మహారాష్ట్రలోని జల్గావ్లో ఆదివారం నాడు జరిగిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై నేరాలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలను రూపొందిస్తామని చెప్పారు. आज देश का कोई भी राज्य हो, अपनी बहनों बेटियों की पीड़ा को, उनके गुस्से को मैं समझ रहा हूं. मैं एक बार फिर देश के हर राजनीतिक दल से कहूंगा, हर राज्य सरकार से कहूंगा, మిస్ ఇండియా పోటీలో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వాళ్ళు ఎందుకు ఉండట్లేదు? మిస్ ఇండియా లిస్టు తీశాను. అందులో ఒక్క దళిత్, ఆదివాసీ, ఓబీసీకి సంబంధించిన మహిళ ఉండరు. బాలీవుడ్లో సైతం 90% వీళ్ళెవరూ ఉండరంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. मैंने चेक किया भाई, मैंने लिस्ट निकाली है. मैंने कहा भैया मिस इंडिया की लिस्ट निकाली. मैंने कहा देखता हूं. मैं कहता हूं देखो यार, अच्छा अब कहते हैं मिस इंडिया की लिस्ट निकाली. सुनो मैंने मिस इंडिया की लिस्ट निकाली. कहा ठीक है देखते हैं. मतलब माइनॉरिटी भी 90% में आती है मैडम, आप भी शामिल हैं. और आपको और దేశంలో గత 2 వారాల్లో మహిళలపై అకృత్యాలకు ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీకృష్ణుని గీతాబోధ అనుసారమే ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చెరువుల అక్రమదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు ఉండడంతో పాటు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు, సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉన్నా కూడా తాను పట్టించుకోనని, ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతానని హెచ్చరించారు. హరే కృష్ణ హెరిటేజ్ ఆధ్వర్యంలో అనంత శేషస్థాన ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి, తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం. తప్పులు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనుల్లో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత. తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధపై దిశానిర్దేశం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై కూడా నేతల అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం. 2036 ఒలింపిక్స్ హైదరాబాద్లో నిర్వహించే అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒలింపిక్ ఆర్గనైజ్ చేసే సత్తా హైదరాబాద్కు తమ ప్రభుత్వానికి ఉందని చెప్పారు. క్రీడల్ని ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మొన్ననే సిరాజ్కు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చామని, బాక్సర్ నిఖత్ జర్కిన్కు 2 కోట్ల నగదు, డీఎస్పీ పోస్ట్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.
ఇదే కాకుండా 2036లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము. తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియంస్ అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది. ఉస్మానియా గాంధీ హాస్పిటల్ ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దొరకడం లేదు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడకేసిందంటూ, గ్రామాల్లో మున్సిపాలిటీలో ఎక్కడ కూడా చెత్తెత్తే పరిస్థితి లేదంటూ స్వయంగా జీహెచ్ఎంసీ కమిషనరే మా ఇంట్లో చెత్త తీసుకోవడం లేదని చెప్తున్నారంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆసుపత్రిలో ఏ మెడిసిన్స్, సింపుల్ మెడిసిన్స్, క్లోరోమోజల్, నాక్ 40 mg, గ్లైకోమైట్, ఫ్లెకన్జోల్, పారాసిటమల్ లిక్విడ్ 10 mg, అటినాస్ 10 mg, సారావెట్ క్రీమ్, ఆయింట్మెంట్, అమెక్సోక్లిప్, పెంటాష్ డిజైన్, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల మందులు, ఈ మందులు లేవు దవాఖానలో. అసలు మందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు. బయటకు రాసే పరిస్థితి వచ్చింది. మీరు రివ్యూ చేయాల్సింది ఏంది? ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది? ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితే లేదు. జిహెచ్ఎంసీ కమిషనరే చెప్తుంది కదా, నా ఇంట్లోనే 3 రోజులు చెత్త ఎత్తలేరని. ఇక ప్రజలు కూడా పట్టించుకోవాలి. వాల్మీకి స్కామ్ డైవర్షన్ కోసమే హైడ్రామా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. 187 కోట్ల ఎస్టీ కార్పొరేషన్ డెవలప్మెంట్ నిధులు బుక్కిన కాంగ్రెస్ నాయకులు వాల్మీకి స్కామ్లో V6 సంస్థ ఓనర్ వివేక్ పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పాత్ర, సీఎం సిద్ధరామయ్య డైరెక్టుగా ఇరుక్కున్న ఎస్టీ కార్పొరేషన్ డెవలప్మెంట్, 187 కోట్ల నిధుల తరలింపు, కుంభకోణంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అకౌంట్లలో 45 కోట్ల నిధులు తరలింపు, V6 బిజినెస్ సొల్యూషన్ పేరిట ఉన్న కంపెనీలో 4.5 కోట్ల తరలింపు, సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పించాలని అధిష్టానంపై ఒత్తిళ్లు, సిద్ధరామయ్యను మారిస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డిని కూడా మార్చాలంటూ కర్ణాటక మంత్రి సతీష్ జర్కిహోలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్ మీద మీడియాతో చర్చ జరగకుండా ఎన్కన్వెన్షన్ మీద హైడ్రా పేరిట దాడులు అంటూ హైడ్రామా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్కే కాదు, తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు 180 కోట్ల రూపాయలు దారిమల్లినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్లో భారీ ఎత్తున డబ్బులు దారిమల్లినాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్లు ఎవరివి, ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ డొంక మొత్తం కదులుతా ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది. 4.5 కోట్ల రూపాయలు నేరుగా V6 బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ V6 బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు? SIT, CID, ED ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు, బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది? ఇవన్నీ కూడా బయటికి రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్ తో తెలంగాణ కాంగ్రెస్ కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామేనా? ఈ వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు? పార్లమెంట్ లో గాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమీ తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి. ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.
తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్, రచయిత రామజోగయ్య శాస్త్రి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మాదాపూర్లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఎన్ కన్వెన్షన్ను కూల్చివేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. చెరువుల అక్రమదారుల్లో ఎంతటి వారినో ఉపేక్షించొద్దన్నారు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు చేపట్టాలని కోరారు. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన వారిపైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భారాస నేతలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి చెరువుల్లో కాలేజీలు కట్టారని ఆరోపించారు. పెద్ద పెద్ద వాళ్ళే కబ్జాలు చేసుకొని అనుభవిస్తూ ఉన్నారు. మేము గత 10-15 ఏళ్ళుగా అన్ని ప్రాంతాలకు పోయి చూస్తున్నాం. ఎక్కడైనా పేదవాళ్ళు ఈ ప్రభుత్వ భూములు గుడి చేసుకుంటే మాత్రం అందరూ ఎగబడి ఒంటి కాపీ వస్తారు. కానీ ఈ గుంట పొరంబోకులు, చెరువు, ట్యాంకు ఇవంతా ఉండే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. కొంచెం చోట్ల ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు, కొంచెం చోట్ల ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు. వాళ్ళు విలాసవంతమైన జీవితాలు కనిపిస్తూ ఉన్నారు. వాటిపైన మేము ఎన్నో రోజులు ఆందోళన చేశాం. ప్రభుత్వం పెడసెన పెట్టింది. ఇప్పుడు ఎందుకైనా మంచిది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుంటలు, చెరువులు మొత్తం కూడా ఖాళీ చేయించడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశాడు. హైడ్రా సంస్థ ఏర్పాటు చేశాడు. సరిచే చూద్దామని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అధినేత చాలా సినీ ప్రముఖుడు ఆయన నాగార్జున, ఆయన బిగ్ బాస్కే బాస్ ఆయన దీన్ని ఆక్రమించుకున్నాడు. సరే ఏదో కదా 1 ఎకరా 2 ఎకరాలు ఆక్రమించడం చేసి ఉండొచ్చు. దాన్ని ఉపయోగించుకొని ఈ చెరువుని ఆక్రమించేశారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి హైడ్రా డ్రామాలో ఆడుతున్నారంటూ రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడి కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ నాయకుల అక్రమ నిర్మాణాలను కూల్చే దమ్ముందా అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలిటి మహేష్ రెడ్డి అన్నారు. రెడ్డి గారు, నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేసే దమ్ము నీకు ఉన్నదా? అట్లయితే నీ సొంత తమ్ముడి మీద వస్తున్న ఆరోపణలు కానీ, మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాలను ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళుంటే బాగుండేది. ప్రజాపాలనంటూ ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై, సామాన్యులపై దాడులు చేస్తున్నారని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు జర్నలిస్ట్ ఆకుల శ్రీనివాసరెడ్డి. ఎలక్షన్ల కంటే ముందు తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ 423 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండానే ఎందుకు హామీలు పూర్తి చేస్తలేరంటే దాడులు చేస్తుర్రు. కాంగ్రెస్ గూండాలు దాడి చేస్తుర్రు. పోలీసు వాళ్ళు కండువ కప్పుకొని కార్యకర్తలు లెక్క పోలీసు. హైడ్రా కూల్చివేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఎఫ్డీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు కూడా కూల్చేస్తారా? నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్డీఎల్ పరిధిలో ఉంది, కూల్చేస్తారా? జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద నీటి కుండ ఉండేది, దాన్ని కూడా కూల్చేస్తారా? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సీసీఎంబీ ఆఫీస్ హిమైసాగర్ వద్ద ఉంది, అది కూల్చేస్తారా అంటూ ఎంఐఎం అధినేత असदुद्दीन ओवैसी व्याख्यानिंचाరు. फिर हमारे एमएलए कौसर साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं, ये बात हम बोले हैं. और तीसरी बात ये है कि जीएचएमसी का जो ऑफिस है, अभी जीएचएमसी का ऑफिस है ना, तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे, हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे, मेरे को अच्छी तरह याद है हमारी जो बस होती थी वापसी में ऐसा आती थी, या फिर कभी कभी मैं पब्लिक स्कूल को जाता था बस पकड़ के, एक बस नंबर 7 होती थी, अभी भी होंगी, डबल डकर में बैठ जाता था मैं, ऊपर बैठने का बड़ा शौक था मेरे. हाँ, वो लिबर्टी से जाती थी, लिबर्टी से टैंक बन जाती थी. वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं देख. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం పీఎం మోదీ. శ్రీకృష్ణుడు గీతాబోధ అనుసారమే అక్రమ నిర్మాణాల కూల్చివేత రేవంత్ రెడ్డి. రాజకీయంగా ఎదుర్కొనలేకే పల్లాపై అక్రమ కేసులు హరీష్ రావు.
కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న వాల్మీకి స్కామ్ కేటీఆర్. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను స్వాగతిస్తున్నాం సిపిఐ నేత నారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ ఉమేష్ యాదవ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.